వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు ఎట్టకేలకు పార్లమెంటులో ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. బిల్లుపై లోక్సభ ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 288, ప్రతికూలంగా 232 ఓట్లు రావడం బిల్లు ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపినట్లు అయింది. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు 2025ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపనున్నారు. ప్రెసిడెంట్ ఆమోదం తర్వాత వక్ఫ్ బిల్లు చట్టంగా రూపాంతరం చెందనుంది. మరోవైపు వక్ఫ్ బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదో చారిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని కామెంట్ చేశారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లుతో అట్టడుగునే మగ్గిపోతున్న అణగారిన వర్గాలకు మేలు చేకూరుతుందని, వారి గళం వినిపించేందుకు అవకాశం దక్కుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.